మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. నిరుద్యోగుల కలను నిజం చేస్తున్న సీఎం. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటాం. త్వరలోనే గ్రూప్ 1 పరీక్షలు నిర్వహిస్తాను. విద్యా వ్యవస్థలో నూతన విద్యా విధానాలను అమలు చేస్తాం. పేదలకు విద్యను దూరం చేయాలనే కుట్రలతో బడులు మూసేశారు. మాది ఫ్రెండ్లీ గవర్నమెంట్. ప్రజలకు అన్ని రకాలుగా అండగా ఉంటాం. అంటే నేను ఒకటి చూసినటువంటి ఏంది మేడం అంటే ఇప్పుడు ఈయన కేసీఆర్ నా చంద్రబాబు నాయుడు గారి దగ్గర టీడీపీలో గతంలో ఉన్నాడు. కొంచెం నాకు ట్రాన్స్పరెంట్గానే అనిపిస్తుంది రేవంత్ రెడ్డి ఆ దిశగా అడుగులు వేస్తున్నాం. ఇప్పుడు ఎక్కడైతే మనకు టీఎస్పీఎస్సీ అది విద్యా వ్యవస్థ, దానికి సంబంధించిన వాళ్ళనే అక్కడ విద్యలో ఉంచాలి. దానికి ఎవరు అర్హులైతే వాళ్ళనే ఉంచాలి. ఇంతకుముందు అట్లా చేయలేదు. టీఎస్పీఎస్సీకి పనికిరాని వాళ్ళని పెట్టిర్రు, మెంబర్లను పనికిరాని కోదండరామ్ అన్నారు. ఎస్, ఎలిజిబుల్ పర్సన్ ఒప్పుకోవచ్చు, కోదండరామ్ది ఒప్పుకోవచ్చు, ఎలిజిబుల్ పర్సన్. అట్లాంటి వాళ్ళని పెట్టి ఒక విద్యా విధానంలో నూతనమైనటువంటి మార్పులను తీసుకొస్తే ఇప్పుడు ఈ టీఎస్పీఎస్సీ ప్రక్షాళనే అవుతుంది మేడం. ఇంకా ఇది ఇంకా కరెక్టే కాలేదు. అయిన తర్వాతనే వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. లోక్సభ ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటున్న సోనియా. అనారోగ్య కారణాలతో పోటీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటన. రాయబరేలీ నుంచి కాంగ్రెస్లో ప్రధాన కార్యదర్శి ప్రియాంక పోటీ. 2004 నుంచి రాయబరేలీ స్థానాన్ని నిలబెట్టుకున్న సోనియా గాంధీ. వీళ్ళది కూడా దాదాపు కుటుంబ పాలనే. కేసీఆర్ది ఎట్లయితే కుటుంబ పాలన అయిందో ఢిల్లీలో కూడా వీళ్ళది కూడా కుటుంబ పాలన అవుతుంది. ఒక కుటుంబ పాలన లేనటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయంటే బీజేపీ ఒకటి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక్కరిని కూడా పార్టీలకు తీసుకోవాలి. వాళ్ళు లోకేష్ ఏంటంటే కొంచెం ఉండాలి అని చెప్పేసి తీసుకున్నట్టు అనిపించింది. కానీ బాలకృష్ణ ఉన్నాడు, జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు, హరికృష్ణ ఉన్నారు. సో నేను ఏంటంటే ఇంత పూర్తికి అట్లా ఎప్పుడు బాబు వాళ్ళు సేవ చేయడానికి వచ్చారు. వాళ్ళు అంటే ఇప్పుడు ఫ్యామిలీ అని కాదండి, వాళ్ళకి ఎవరైనా అర్హత ఉంటేనే రాగలుగుతారు. మనం ఫ్యామిలీ అని చెప్పడానికి కూడా కాదు. కానీ మేడం నేను ఏమంటున్నా, బాలకృష్ణ కానీ ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నారు, వాళ్ళు సేవ చేయడానికి వచ్చారు. కేసీఆర్ కుటుంబంలో సేవించడానికి వచ్చారు. వాళ్ళేమో సేవ చేయడానికి వచ్చారు, సేవించుకోవడానికి వచ్చారు అంతే. వీళ్ళు ఓన్లీ సంపాదించుకోవడం, దాచుకోవటం, దోచుకోవడం, దాచుకోవటం కోసమే వచ్చారు వీళ్ళు. అంతకు మించి వీళ్ళు చేసింది ఏమీ లేదు. ఈ సోనియా గాంధీ గారు ఆరోగ్యరీత్యా రిటైర్డ్ అవడం అనేది మనం కొంతకాలంగా ఆమెకి హెల్త్ బాగోలేదు కాబట్టి, ఆరోగ్యం బాగోలేదు కాబట్టి. కాగ్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తెలంగాణ ప్రభుత్వం. కాగ్ నివేదికను కూడా ప్రవేశపెట్టిన అంటారు మేడం. ఇది అంటే మీకు అంటే నేనేం అడుగుతున్నా అంటే కొన్ని రోజులలో కాగ్ నివేదిక మొత్తం పూర్తి స్థాయిలో వచ్చి దాదాపు 219 పేజీలతోటి ఒకటి రెడీ అయింది. నాకు నిన్ననే వచ్చిన బుక్ కూడా నిన్న వచ్చింది. యాక్చువల్గా ఈరోజు డిస్ప్లే చేద్దాం అనుకున్నా, చేయలేదు. సో 219 పేజీల నివేదికను కాగ్ నివేదించింది. ఇటు తెలంగాణ గవర్నమెంట్కు, అక్కడ సెంట్రల్ గవర్నమెంట్కు అండ్ నేషనల్ సేఫ్టీ అథారిటీ, డ్యామ్ అథారిటీ వాళ్ళకు కూడా ఇచ్చింది ఒక నివేదిక. సో ఇది ఇస్తే జైలుకి వెళ్ళే దీని మీద ఒకవేళ జైలుకి వెళ్ళాల్సి వస్తే ఖచ్చితంగా శిక్ష పడే అవకాశం ఉంటుంది అంటారు ఎవరికైనా. ఇప్పుడు దాని మీద తప్పు ఎవరైనా ఇప్పుడు డెఫినెట్ గా అవి వాళ్ళలో ఇవి వాళ్ళు చేసిన కరప్షన్స్ ఏంటని తెలిసినప్పుడు జరుగుతుంది కదా. రేవంత్ రెడ్డి గారు కూడా దానికి సందిగ్ధం అయ్యే వచ్చారు కదా. ఆయన కొంచెం అలాంటివి ఫాలో చేస్తారని అనుకుంటున్నాం. సో అందుకే చూడండి, ఆయన ప్రభుత్వం ఇచ్చిన భవనాల్లో కూడా ఎక్కడా లేకుండా తన సొంత ఇంట్లోనే తను ఉంటూ ఉన్నాడు. ఆయన ఫాలో చేస్తారండి. చివరిగా మేడం, రేవంత్ రెడ్డి వచ్చి దాదాపు చివరి ప్రశ్న, రేవంత్ రెడ్డి వచ్చి దాదాపు ఒక 2 నెలలు 3 నెలలు అవుతుంది. అప్పుడే వీళ్ళు ఏమంటారంటే రైతు బంధు, మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు, సో ఇవన్నీ వాళ్ళపైన దుమ్మెత్తిపోస్తుంది. 9 సంవత్సరాలు ఉన్న ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ హామీని కరెక్ట్ నెరవేర్చలేదు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఇప్పుడు వచ్చి వాళ్ళు 2 నెలలే అవుతుంది. 2 నెలలు అయినా కూడా బస్సుది మహిళలకి అది ఉచిత బస్సు ఇది స్టార్ట్ చేశాడు, అది వెళ్తున్నారు. అంటే కొంతమంది ఉద్యోగం చేసుకునే మహిళలకు కూడా చాలా సేఫ్టీ కన్వీనియంట్ కూడా సేవ్ అయింది, మనీ సేవ్ అయింది.
సో ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ చేస్తానంటున్నారు, చేస్తారనుకుంటున్నాం కూడా. చూద్దాం, వెయిట్ అండ్ సీ అండి. ఇప్పుడే తక్కువ టైం, ఇప్పుడే 3 నెలలు 4 నెలల్లోనే మనం అడగటం కూడా కనీసం ఒక 1 year లోపల అన్నీ ఫిల్ చేస్తారనుకుంటున్నాం.